హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వరి పొలం మా పిన్నాళ్ళు నాటేశారండి. సరే నాడు చూద్దాం శ్రీలహరి అసలు ఎట్ట చచ్చిందో చూడు, పొలం ఈ విధంగా అది మనం పంటలు ఏం పండిస్తామని చెప్పి అన్నారండి. సర్లే అని చెప్పి పొలం వీడియో తీసుకుందామని వచ్చానండి. అదిగోండి, చూసారా అసలు ఎట్లా ఉందో? ఇక్కడ చూడండి అసలు ఎంత తెరపు ఉందో. అట్లా ఉంటే పొలం కలవకుండా ఉంటే మనకేమి పంట సహాయం వస్తుంది చెప్పండి. అదిగో చూడండి, చూసారా ఎలా ఉందో? చూసారా ఇదంతా ఎండిపోతుంది నీళ్ళు. ఈ ఎండాకాలం కరెంటు సరిగ్గా ఉండలేదండి. కరెంటు సరిగ్గా లేకుండా ఉండటం వల్ల నీళ్ళు సరిగ్గా ఉండక పొలం ఈ విధంగా అయిపోయిందండి. 2 సార్లు మందు వేశారు, పై మందు కొట్టారు. ఇదంతా ఈ విధంగా చూసారా, పొలం అంతా ఆ పక్కననే నీళ్ళే ఉన్నాయండి. ఇదిగోండి తెరపలకి ఎట్లా ఉందో చూసారా. పైన వరకు ఆ గని మొత్తం 2 గనులు కూడా ఇదే రకంగా ఉన్నాయండి. అసలు ఎక్కడ చూసినా తెరపలే. అసలు ఇది ఎంతలా కలుస్తుందంటే 2 సార్లు మందు వేశారండి. యూరియాను 20 అట్లా వేశారు. నిన్న పై మందు కూడా కొట్టారండి. అందులోటి కరెంట్ సరిగ్గా ఉండక వాటర్ లేదండి దీనికి. పొలాలు ఈ విధంగా ఉంటే అసలు రైతులు బొవ్వ ఏం తింటారండి? బొవ్వ అంటుంది అనుకోబాకండి. వెనక నుంచి ఫస్ట్ నుంచి వచ్చింది బొవ్వ అన్నమాటే కదండి. ఇప్పుడు అన్నం అని ఫుడ్ అని రకరకాలుగా చెప్తున్నారండి. కానీ ఒక్కటండి, రైతు వారి ఎండు పుట్టినోళ్ళకి ఎవరికైనా ఇట్లాంటివి చూస్తే చాలా బాధేస్తుందండి. మనం కష్టపడి పండిస్తేనే కదండి సిటీస్లో జాబులు చేసుకుని అందరూ తినేది. ఆ సిటీస్ నుంచి వచ్చి కూడా ఈ పొలాలే కొంటారండి. మళ్ళీ అబ్బో వ్యవసాయం అంటారండి. వ్యవసాయం మనం చేయకపోతే దేనికి దారి లేదండి. అన్నిటికీ వెన్నెముక వ్యవసాయదారుడేనండి. చూసారు ఎలా ఉందో పొలం? కానీ చాలా ఇబ్బందికర విషయం ఏంటంటే కింద దమ్ము చేయించి రండి. ఒక దమ్ముకి 3,000 అండి. సాలు 20 దున్నిస్తే 2 సార్లు దున్నిస్తే ఫస్ట్ రొడ్డావేటర్ వేసి నారు పోసి నారుకి పై మంది కింద మంది కొట్టి కూలీలు నాటుకు 5,000 అండి. ఇన్ని రకాలుగా ఇచ్చేస్తుంటే ఈ పొలం ఈ కాడికి వచ్చిందండి ఇవాళ. కానీ ఒక్కటండి, ఈయన అంటున్నారు వ్యవసాయం చేస్తే ఏం మిగులుతుంది, అందరూ ఊళ్ళకాళ్ళు అంటున్నారు. కానీ మనం చేసే పని ఇది. ఇంతకుమించి మనం వేరే పని మనం ఏమీ చేయలేము. ఒకరి కింద బతకాలంటే కష్టం. మనం 10 మందికి పెట్టేటట్టు ఉండాలి కానీ అన్నట్టు అంటారండి. మా బాబు అయితే 10 మంది పని ఇవ్వాలమ్మా. ఎక్కడో హైదరాబాద్లో జాబ్ చేస్తే నీ కళ్ళ ముందు ఉన్నట్టు ఉంటుంది ఏంటమ్మా, అందరూ జాబ్ అంటే ఏంటమ్మా నువ్వు వ్యవసాయం ఇచ్చేవేంటమ్మా అంటారు. నాకు ఒక్కోసారి అంటా కానీ ఒక్కోసారి 10 మందికి మన చేతి కింద మన పిల్లడు బతికెత్తాను అని ఆలోచనతో నా కొడుకు ఒక రైతు పడ్డా, నేను ఒక రైతు. మంచిగా మా నాన్నగారు రైతునండి. అసలు కౌలు పాలు పొలాలు ఎంత బాగా చేసేవారండి. ఇన్ని ఒడ్లు పండించేవారండి మా నాన్నగారు. చాలా బాగా మంచి సంపాదన. శనగలు, మినుములు, మళ్ళీ బొబ్బర్లు, అలసందలు, మొక్కజొన్న అన్ని రకాలుగా మా నాన్నగారు వేసేవారండి. ఇక్కడ కూడా మా రెడ్డి గారు వాళ్ళు వ్యవసాయం మంచి ఫుల్ అండి. మా తమ్ముడు, మా బాబు, మా ఆయన గారు మేము ఇదే పంటలండి. ఎర్రనువ్వు అని అన్ని రకాలుగా వేస్తామండి. మేమైతే ఒక రైతు బిడ్డలమండి. ఈ పొలం మీకు ఏమనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పొలం చూపించిన విధానం, నేను చెప్పే విధానం, మాట్లాడేదంతా మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.